భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రస్తుతం 52 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తుంది. అయితే ఇప్పటికే పలు ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. ఇటు భద్రాచలం నుంచి కోనవరం మీదుగా ఆంధ్ర, ఛత్తీస్‌గఢ్ వెళ్లే రహదారులు నిలిపివేశారు అధికారులు. కరక్ కరకట ప్రాంతంలో కట్టడి వేసేసి ముందస్తుగా గోదావరి వరద లోపలికి రాకుండా కట్టడి పూర్తిగా వేసి రోడ్డుని బ్లాక్ చేశారు. ప్రస్తుత నీటి మట్టం 52 అడుగులు ఉన్నందున సాయంత్రానికి 53 అడుగులు అంటే మూడో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహించే అవకాశం ఉన్నందున అధికారులు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు ఇప్పటికే సారపాక నుంచి బూరకపాడు వెళ్లే రహదారిపై వరద నీరు వచ్చి చేరడంతో రాకపోకలు స్తంభించాయి. అక్కడ కూడా పూర్తి పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రాచలం నుంచి కోనం రోడ్డు కాకుండా అటు భద్రాచలం నుంచి చెల్లాగు వైపు కూడా తూర్పాక దగ్గర గోదావరి రోడ్డుపైకి రావడంతో అటు కూడా రాకపోకలు స్తంభించాయి. ప్రస్తుతానికి గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నందున లోతట్టు ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలు తరలిస్తున్నారు. ఒకవేళ భద్రాచలం పట్టణంలో సుభాష్ నగర్ కాలనీ, ఏఎంసీ కాలనీ ప్రాంతాలకు వరదలు వచ్చాయంటూ వారిని కొంతమందిని అంటే దాదాపు 30 కుటుంబాలని పునరావాస కేంద్రాలు తరలించినట్టుగా సమాచారం అందింది. ఏదేమైనప్పటికీ మంత్రులు ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశం నిర్వహిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తూ ప్రజలు కూడా ఎటువంటి భయాందోళనకు గురి కావద్దని సూచిస్తున్నారు. అనిల్ కుమార్, బీసీఎం టైమ్ న్యూస్, భద్రాచలం. Thank you.